ఆదాబ్ హైదరాబాద్లో మనకి ఇది జీసీసీకు హబ్గా హైదరాబాద్, దేశీయంగా అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో మాదే అగ్రస్థానం. ప్రజా సంక్షేమంతో పాటు పరిశ్రమలకు మద్దతిస్తూ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1,00,000 ఉద్యోగాలు. ట్రాఫిక్ ఫోర్స్లో ట్రాన్స్జెండర్ స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రం తెలంగాణ. హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి మన విజయాలను ప్రపంచానికి చూపండి. సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మోడీ గారు నిన్న ఆపరేషన్ సింధూర్ దేశ ఆడపడుచులకు అంకితం. గ్లోబల్ టెర్రరిజానికి బహల్పూర్ ఒక యూనివర్సిటీ. పీఓకి అప్పగింత తప్ప పాక్కు మరో మార్గం లేదు. పాక్ తోక జాడిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు మోడీ గారు. మాట్లాడడం దాని గురించి కూడా. ఇక కమర్షియల్ ట్యాక్స్ లక్ష్యాలను చేరుకుంది. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ల గుర్తింపు విస్తృతంగా వినియోగించాలి. ట్రైబల్ సొసైటీల్లో నిజమైన లబ్ధిదారుని గుర్తించండి. రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఇక ఉగ్రవాదులకు పాక్ సైనికుల మద్దతు. పాక్ సైన్యానికి జరిగిన నష్టానికి వారేదే బాధ్యత. ఆపరేషన్ సింధూర్ టార్గెట్ చేసిన ఉగ్రవాద స్థావరాలే. ఈ ఆపరేషన్లో ఆకాశ్ వ్యవస్థదే కీ రోల్. పాక్లోని కీలకమైన 8 వైమానిక స్థావరాల ధ్వంసం. కిరాణా అణు కేంద్రంలో ఉన్న విషయం మాకు తెలియదు. సమాచారం ఇచ్చినందుకు జర్నలిస్టులకు ధన్యవాదాలు. చైనా క్షిపణి PL-15ను కూల్చేసినట్లుగా మీడియా సమావేశంలో DGMO వెల్లడి. రైట్. ఇక బెడిసి కొట్టిన సెటిల్మెంట్. ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట DSP పట్టణ CI. హాస్పిటల్ నిర్వాహకుడిని 25 లక్షలు డిమాండ్, 16 లక్షలు బేరం కుదుర్చుకున్న పోలీసులు. డబ్బు ఇవ్వటం ఇష్టం లేకనే ఏసీబీని ఆశ్రయించిన ఫిర్యాదుదారు. ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయండి. ACP DSP జగదీష్ చందర్. పోలీసులే 16 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారంటండి. ఏం చేయాలి ఇంకా?